అందరూ బాగున్నారా? ఈరోజు మాత్రం నాకు చేదు అనుభవం ఒకటి వచ్చింది. మా వారికి పాము కరిసిందండి. దాని గురించి మీకు షేర్ చేద్దామని చెప్పి మీరు గుర్తొచ్చారు. మా యూట్యూబ్ ద్వారా నా చేదు అనుభవాన్ని మీకు చెప్పబోతున్నానండి. ఒకసారి మాకు మొక్కు ఉందండి. మా వారు పోతుని మొక్కుకున్నారు. తిరుపతమ్మ తల్లి దగ్గర పెరుగంచిపోలు. అక్కడికి వెళ్దామని బయలుదేరుతున్నామండి. లారీ మాట్లాడుకొచ్చారు, అన్నీ మాట్లాడుకొచ్చారు. చుట్టాలందరినీ పిలిచామండి, చాలామందిని. బయలుదేరదామనేటప్పటికి అందరం బయలుదేరి వెళ్ళామండి. అక్కడ ఏరు ఉంది కదండి, ఏరులో స్నానం చేద్దాం అనుకునేటప్పటికి అందరం స్నానాలు చేసాం. నేను, మా చెల్లి, మా చుట్టాలందరూ పొంగళ్ళ దగ్గరికి వెళ్ళాం. మా వారు స్నానం చేస్తూ పిల్లల్ని తీసుకొని స్నానం చేస్తూ ఉన్నారు. పైనుంచి ఒక పాము కొట్టుకొచ్చిందండి. ఆ పాముని అందరూ కొట్టుకొస్తుంటే అందరూ తప్పుకున్నారు. మా వారు కూడా తప్పుకోబోయి సరేలే అందరూ తంతనారని చెప్పి దాన్ని మెల్లిగా పట్టుకొని పక్కన విడుద్దామని చెప్పి తీసుకెళ్తే అది మాత్రం దానికి తెలియదు కదండి, ఇది విషపాము. అది కాటేసిందండి మా వారికి చేతి మీద ఇక్కడ కాటేసింది. తర్వాత మళ్ళీ జారిపోయి మళ్ళీ ఇక్కడ కాటేసిందండి. 2 సార్లు కాటేసింది. సరే అది కొండ సిల్వేలే, ఏం కాదు, దాని మచ్చలు అవి చూసి కొండ సిల్వ అని చెప్పి ధైర్యంగా ఉన్నారండి మా వారు. సరే అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పక్కన ఉన్నారు, పిలుస్తున్నారు, రా రమ్మ రా 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 అని పిలుస్తున్నారు. హాస్పిటల్కి వెళ్దామని. పర్లేదు నాకేం కాలేదని చెప్పి స్నానం చేస్తున్నారు. ఇక తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్నానం చేసి బట్టలు వేసుకుంటుంటే ఇక చేతులు రావట్లేదంటండి. మేమేం పొంగల దగ్గర ఉన్నాం. ఎవరో చెప్పారు ఇట్లాగా జరిగింది, పాము కరిసింది అంటే అక్కడికి వెళ్ళి చూస్తే మనిషి మొత్తం నీరు కారిపోతున్నారండి. మనిషి అసలు కోమాలోకి వెళ్ళిపోతున్నారు. ఏం పురుగో తెలీదు, మాకు విషపాము తెలీదు. హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి పెరిగించిపోల్లో దారిలో ఉంటే ఒక ఆయన, ఆ రోజు సండే అండి, సండేలో ఎవరో ఉండరు కదండి, అందరూ సెలవే. ఒక సిస్టర్ మాత్రం చూసి ఈయనకి ఏదో పాము కరిచింది అని చెప్పంటే ప్రథమ చికిత్స చేసి విజయవాడ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఏం డాక్టర్ గారు లేరు, రేపు వస్తారు, వాళ్ళు రారు అని చెప్పారు. సరేనని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాం. అక్కడ కూడా ఏం చేశారు, ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సరిగా జరగలేదండి. జరగకపోతే ఫ్రెండ్స్ చూడటానికి వస్తున్నారు, మా వారిని చూడటానికి వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ కాదు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని సజెస్ట్ చేశారు. అప్పుడు వేరే డాక్టర్ అమ్మన్న అని ఉన్నారు. డయాలసిస్, కిడ్నీలకి అన్నిటికీ ఆయన బాగా ట్రీట్మెంట్ బాగుంటుందంట. ఆయన దగ్గరకు సజెస్ట్ చేశారు. ఆయన అంబులెన్స్లో మళ్ళీ అమ్మన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. ఆయన చెప్పారు ఏం బాబు ఏంటంటే అప్పుడు తెలిసిందండి మాకు రక్తపింజరని. అప్పటికి మనిషి ఈ పార్ట్ నుంచి ఇదంతా మనిషి వాసిపోతూ వస్తున్నారండి, ఉబ్బిపోయారు. అప్పుడు ఈయన కోమాలో వెళ్ళిపోతుంటే మనిషిని బాగా చెంపల మీద కొట్టి తీసుకెళ్ళారు. గల్లాశ్రీ నాని అని ఉన్నారు, ఆయన కొట్టుకుంటూ తీసుకొచ్చారు. ఏంటి పిలుస్తూ ఎట్లా ఉన్నావు, లెగువు నిద్రపోవద్దు అని కొట్టుకుని తీసుకొచ్చారండి. ఆయన మాత్రం మా ఫ్యామిలీ ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశారండి. ఆయన అసలు జీవితంలో మర్చిపోలేదు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నేనైతే. మా వారు అలా బతికించడానికి కారణం సగం ఫ్రెండ్స్. డాక్టర్ అమ్మన్న గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఆ డాక్టర్ గారు 5 రోజుల్లో ట్రీట్మెంట్ మొదలేసి 5 రోజుల్లో కవర్ చేసుకొచ్చారండి. చాలా త్వరగా తగ్గింది. ఆయన వల్ల, మా డాక్టర్ గారు వల్ల మా వారు సేవ్ అయ్యారు. మా పిల్లలు దయ వల్ల, నా తాళి గట్టిగా ఉండటం వల్ల ఆయన బతికి బట్ట కట్టారు. చాలా అంటే చాలా రుణపడి ఉన్నాం అందరికీ. మా పూజలు ఫలించినాయండి. దేవుడు మా అందునున్నాడు. అందుకని మేము ఈ మధ్యనే 2 సంవత్సరాల క్రితం షష్ఠి పూర్తి కూడా చేసుకున్నామండి. ప్రజల అభిమానం, డాక్టర్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల మేమందరం ఇలా ఉండటానికి కారణం అందరూ దయ వల్ల మేము ఇలా ఉన్నాం, దేవుడి దయ వల్ల. ఈ బాధని మీతో షేర్ చేసుకుందామని చెప్పి మీకు చెప్తున్నానండి. ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. బాయ్.